నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నూనెను నీళ్ళల్లా వాడేస్తున్నారా? నెలయ్యేసరికి లీటర్ల కొద్దీ తాగేస్తున్నారా? అతిగా వాడితే ముప్పు తప్పదా? రుచి కోసం ఎక్కువ వేస్తే రోగాల పాలేనా? ఆయిల్ వినియోగం ఎందుకిలా పెరిగింది? రోజుకు ఎంత వాడాలి? నిపుణుల మాటేంటి? వంట నూనెను అతిగా వాడేస్తున్నారు, లీటర్లకు లీటర్లు తాగేస్తున్నారు. హెల్త్కు మంచిది కాదని తెలిసినా ఎంత వేస్తున్నారో తెలియకుండానే వంటలో వేస్తున్నారు. రుచి కోసం ఎక్కువగా వాడి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు జనం. ఒక్కో వ్యక్తి సగటున ఎంత వాడుతున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు దేశంలో కుకింగ్ ఆయిల్ వినియోగం రెట్టింపు కావడానికి కారణాలేంటి? అన్లిమిటెడ్గా ఆయిల్ వాడితే అనర్థమేనా? నూనెను నీళ్లల్లా వాడేస్తున్నారా? నెలయ్యేసరికి లీటర్ల కొద్దీ తాగేస్తున్నారా? అతిగా వాడితే ముప్పు తప్పదా? హార్ట్ స్ట్రోక్లకు కారణమా? ఆయిల్ వినియోగం ఎందుకిలా పెరిగింది? రోజుకు ఎంత వాడాలి? నిపుణుల మాట ఏమిటి? కుకింగ్ ఆయిల్ లేనిదే ఏ వంట కాదు. మంచి టేస్ట్ రావాలంటే కాస్త ఎక్కువ వేయాల్సిందే. నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా స్పూన్ల కొద్దీ వాడేస్తుంటారు. రుచి కోసం అతిగా వేస్తుంటారు. ఇంట్లోనే కాదు, బయట హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో అంతకు మించి వాడుతుంటారు. డీప్ ఫ్రైల కోసం లీటర్ల కొద్దీ వాడేస్తున్నారు. ఇలా అన్లిమిటెడ్ గా ఆయిల్ వాడితే ముప్పు తప్పదు. ఎలా పడితే అలా నీళ్లల్లా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనం వినియోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఇవి ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయినా కూడా ఆయిల్ మోతాదు మించి వాడుతున్నారు. తెలియకుండా నెలకు లీటర్ల కొద్దీ నీళ్లల్లా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు 4-5 ఉన్న ఇంట్లో లీటర్ నూనె నెల రోజులు వచ్చేది. ఇప్పుడు 4-5 లీటర్లైనా సరిపోవడం లేదు. మారిన ఫుడ్ లైఫ్ స్టైలే దీనికి కారణం. ఎప్పుడు పడితే అప్పుడు డీప్ ఫ్రైలు చేసుకుంటుండడంతో లీటర్ల ఆయిల్ అలా ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలా అయిపోతుంది. ఎవరి ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. ఇక రెస్టారెంట్లు, హోటళ్లు, ఈట్ స్ట్రీట్లలో ఆయిల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. డీప్ ఫ్రై ఐటమ్స్ నే జనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో ఆ ఐటమ్స్ నే ఎక్కువగా చేస్తున్నాయి. ఫలితంగా నెలకే వేల లీటర్ల నూనె అయిపోతుంది. మా ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడెందుకు, ఇప్పుడు మా ఇంట్లోనే పిల్లలు ఏదన్నా కూరలో కొంచెం నూనె తక్కువైందంటే అమ్మ నూనె లేదు, ఈ కూర ఎట్లుంది అని అంటారు. అనేసరికి మేము కొంచెం ఒక 2-3 చెంచాలు, ఒక పావు ఎక్కువ వేయాల్సి వస్తుంది. అది మేము కూడా తినాల్సి వస్తుంది. మేము పెద్దవాళ్ళం, కొంచెం వయసు అయిపోతుంది కనుక, కొంచెం 50కి వచ్చినాం కనుక ఇప్పుడు మేము కూడా కొంచెం ఆయిల్ తినాలన్న భయమే. కానీ ఏం చేస్తాం, చెరొక్క కూర వండలేం కనుక అదే తినాల్సి వస్తుంది. ఎట్లా అనుకుంటా, నెలకు 10 కిలోల నూనె పడుతుంది. దాని గురించి దాని ప్రయోజనం ఏమున్నది ఆలోచన ఎవరికి లేదు. ఏది వాడాలన్నా, రొట్టె వేయాలన్నా, ఉప్మా వేయాలన్నా చేసి మాట్లాడేది నూనెతోటి. ప్రతి ఒక్కరు నూనెతోటి. మరి ఏం చేయమంటారు వాళ్ళని? పిల్లలకి ఏం చేయాలన్నా, స్నాక్స్ చేయాలన్నా, వంట చేయాలన్నా ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం. బయట ఫుడ్ తగ్గించేయడం వల్ల బాగా ఇప్పుడు ఇంతకుముందు 4-5 లీటర్లు వాడేటి ఆయిల్ ఇప్పుడు 6-7 లీటర్లు వాడుతుంది. పరిమితికి మించి ఆయిల్ వాడకం ఆందోళన కలిగిస్తోంది. అతిగా వాడటంతో అనర్థాలు ఏర్పడుతున్నాయి. దేశంలో గతంతో పోలిస్తే వంట నూనెల వినియోగం రెట్టింపయ్యింది. ప్రస్తుతం సగటున ప్రతి భారతీయుడు ఏడాదికి 24 కేజీల వంట నూనె తాగిస్తున్నాడు. దేశంలో తలసరి వంట నూనె వినియోగం గత 2 దశాబ్దాల్లో దాదాపు 2-3 రెట్లు పెరిగిందని మింట్ నివేదిక బయటపెట్టింది. ఇది నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని పెంచుతుందని, అదేవిధంగా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్య ఆందోళనల్ని తీవ్రతరం చేస్తుందని తెలిపింది. 2001లో ఏడాదికి 8.2 కేజీలుగా ఉన్న నూనె వినియోగం నేడు 23.5 కేజీలకు పెరిగిందని తెలిపింది. అంటే 3 ఇది ఐసీఎంఆర్ సిఫార్సు చేసిన 12 కేజీల పరిమితికి రెట్టింపు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆయిల్ లేకుండా వంటలు అనేవి చేసుకోవడం లేదు. ఆయిల్ లేకుండా చేసుకుంటే కూడా రుచిగా ఉంటలేవని చెప్పేసి చాలా మంది బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు కూడా, ముఖ్యంగా అమ్మలైతే పిల్లలకి బయట ఫుడ్ కంటే ఇంట్లో 2-3 రకాల స్నాక్స్ చేసి పెడితే బెటర్ కదా అని ఆయిల్స్ వాడుతున్నాం. నెలకు 1-2 కిలోల ఆయిల్ వాడే వాళ్ళం. ఇప్పుడు ఒక 10 కిలోల వరకు 5-6 కిలోలు, దాదాపుగా 5-6 కిలోల ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఎందుకంటే వేసిన కాచిన నూనెనే పూరీలు గోలిస్తుంటే చూస్తుంటాము, చిప్స్ గోలిస్తుంటే చూస్తుంటాము, ఇవన్నీ గోలిచ్చే ఐటమ్స్లలో చూస్తుంటాము. అవి మరిగి కషాయం లెక్క తయారైతాయి. అదే నూనెలో కూడా వేసి గోలిస్తూ ఉంటారు. అయినా కూడా చాలా మంది చూస్తూ కూడా తింటారు. కానీ ఈ మరి అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా పట్టించుకోకుండా పోరు.
ఖచ్చితంగా అనుకున్నాము, తినాలి అని చెప్పేసి తినడం జరుగుతుంది. దేశీయంగా వంట నూనె ఉత్పత్తి ఉన్నప్పటికీ భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. స్థానికంగా ఏడాదికి 1.1 కోట్ల టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతుండగా ఏడాదికి 2.5 నుంచి 2.6 కోట్ల టన్నుల వంట నూనెను భారత్ వినియోగిస్తోందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్, అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయాబీన్ ఆయిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. 2024 నవంబర్ 2025 మార్చి మధ్య గతేడాది అదే కాలంతో పోలిస్తే భారత్ ముడి సోయాబీన్ నూనె దిగుమతి రెట్టింపు కంటే ఎక్కువై 19 లక్షల టన్నులకు పైగా చేరింది. 2023-24లో దేశం మొత్తం వంట నూనెల దిగుమతులు 1.6 కోట్ల టన్నులుగా ఉందని అంచనా. పారిశ్రామిక గణాంకాల ప్రకారం భారత వంట నూనెల వినియోగంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ 37% పైగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో సోయాబీన్ 20%, ఆవ నూనె 14%, సన్ఫ్లవర్ 13% ఉన్నాయి. బయటి తిండ్లు ఎక్కువవడం, రెడీ టు ఈట్ ఉత్పత్తులు, బేకరీ ప్రోడక్ట్ల కారణంగా ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ల నుంచి నూనె డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పెద్ద నగరాలు అలాగే టైర్ 2, 3 నగరాల్లో అధికంగా నూనె వినియోగించి ఇళ్లల్లో బయట తయారు చేసే తిండిని తినడం వలన అనారోగ్య సమస్యల్ని పెంచుతున్నాయి. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, టైప్ 2 మధుమేహం వంటి సమస్యలకు వంట నూనె అధికంగా శరీరంలోకి చేరడానికి మధ్య సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకర జీవనం కోసం నూనె వినియోగాన్ని తగ్గించుకుందామని ప్రధాని మోడీ ఇటీవల ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. సాధారణంగా అందరూ ఆరోగ్యకరమైన ఆహారం గురించే మాట్లాడతారు, కానీ ఆరోగ్యకరంగా ఆహారం వండడం గురించి ఎక్కువగా మాట్లాడరు. ఈ క్రమంలో హెల్తీ కుకింగ్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నూనె వాడకం. సాధారణంగా మన వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఈ ఆయిల్ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆయిల్ వాడకానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. మార్కెట్లో ఎన్నో రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో జరిగే కల్తీలు, నాణ్యతా లోపాల వల్ల ఇటీవలి కాలంలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు, అధిక కొలెస్ట్రాల్ సంబంధిత గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఇలాంటి నూనెల వాడకం వల్లే 20 ఏళ్ల యువతలో సైతం చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎంచుకునే నూనెల్లో జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు నూనె వాడకం బాగా తగ్గించాలి. అప్పుడే కొన్ని రోగాలకు దూరంగా ఉండవచ్చు. నూనెను ఎలా పడితే అలా నీళ్లల్లా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మనం వినియోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఇవి ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి. ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యము సొంతమవుతుంది. మీ ఇంట్లో నూనె ఎంత వాడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మాటను ఎప్పుడూ మర్చిపోకండి. నూనె పరిమితంగా వాడితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతామనేది గుర్తుంచుకోండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఒక వ్యక్తి రోజుకు 4 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదు. 4 సభ్యులున్న ఒక కుటుంబం నెలకు కనీసం 2.5 లీటర్లు, గరిష్టంగా 4 లీటర్ల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. కానీ చాలా కుటుంబాలు 4 లీటర్ల కంటే ఎక్కువే వాడుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? మితంగా ఆయిల్ తీసుకోవాలని వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? నూనె లేకుండా ఒక్కరోజైనా వంట చేసుకోగలమా అంటే అసాధ్యమనిపిస్తుంది. కానీ ఇకపై నూనె వాడకాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆయిల్ రెట్టింపు కావడం కలవరపెడుతోంది. ఈ స్థాయిలో ఆయిల్ని వాడితే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక అక్కడి నుంచి సమస్యలన్నీ మొదలవుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఒక్కోసారి స్ట్రోక్ వరకు దారితీసి ప్రాణాలే తీసే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత త్వరగా రోజువారీ ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ వినియోగిస్తున్నాం సరే, కానీ ఎంత తీసుకుంటే దాన్ని అతి వినియోగం అంటారు? అసలు రోజుకి ఓ వ్యక్తి ఎంత నూనె వాడాలి, ఎంత తీసుకుంటే సేఫ్, వీటన్నిటి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో వివరించింది. శరీరానికి కొవ్వు అవసరమే, కానీ అది కూడా ఓ లిమిట్లో ఉండాలి. ఓ పరిమితి అంటూ లేకుండా రోజు ఆయిల్ని వాడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఆయిల్స్ మరింత ప్రభావం చూపుతాయి. అందుకు కారణం వీటిలో ఎక్కువ క్యాలరీలు ఉండడమే. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్లో సుమారు 100 క్యాలరీలు ఉంటాయి. అంటే మనం రోజు ఎన్ని చెంచాల నూనె వాడితే అన్ని క్యాలరీలు తీసుకుంటున్నట్టు లెక్క. ఈ క్యాలరీలు కరిగించుకోవడానికి ఎన్నో కష్టాలు పడాలి.
ఊబకాయం సమస్య పెరగడానికి పరోక్షంగా ఇది కూడా ఓ కారణమే. ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న లెక్క ఉంటే ఈ ఇబ్బందులు ఉండవని అంటున్నారు వైద్యులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రోజు మనం ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకుంటున్నామో అందులో కేవలం 15 నుంచి 30% మాత్రమే ఫ్యాట్ ఉండాలి. అంటే అంతకు మించి కొవ్వు పదార్థాలు మన శరీరంలోకి వెళ్లకూడదు. యావరేజ్ గా రోజుకి సుమారుగా 2000 క్యాలరీల మేర తీసుకుంటున్నామంటే అందులో మొత్తం మీద 30 గ్రాములకు మించి ఫ్యాట్ ఉండకూడదు. ఆ మేరకు నూనె కూడా తగ్గించాల్సిందే. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ వచ్చేది ఆయిల్ నుంచే. ICMR గైడ్ లైన్స్ ప్రకారం చూసినా రోజుకి 30 గ్రాములకు మించి కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు. కానీ ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఇంతకు మించే కొవ్వు లోపలికి వెళ్తోంది. టేస్ట్ కోసం ఎక్కువ ఆయిల్ ని వాడితే డేంజర్. తెలిసి రుచి కోసం పోయి జబ్బుల బారిన పడొద్దు. పట్టణాల్లోని ఆహారపు అలవాట్ల కారణంగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా లాగించేస్తున్నారు. ముఖ్యంగా నూనెల రూపంలో ఇది అధికంగా ఉంటోంది. కూర వండేందుకు నూనె వాడుతారు. దీంతో పాటు మిర్చి బజ్జీ, పకోడీ, సమోసా సహా ఇతర ఫ్రైడ్ స్నాక్స్, రెస్టారెంట్ ఫుడ్స్ వల్ల ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ శరీరంలోకి పేరుకుపోతోంది. బిస్కెట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ లోనూ కొవ్వు అధికంగా ఉంటుంది. రోజుకి మోతాదుకు మించి వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. నూనె ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, షుగర్ లాంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని, శరీరానికి అవసరమైన పరిమితిలో మాత్రమే నూనె తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది. ఆయిల్స్ ఎక్కువ తింటే ఒబేసిటీకి దారితీస్తుంది. అది హార్ట్ హెల్త్కి మంచిది కాదు. రెండోది ఏంటంటే కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్స్, LDL కొలెస్ట్రాల్, విచ్ హార్ట్ వెసల్ని బ్లాక్ చేసే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెంచుతుందన్నమాట ఆయిల్. మల్టిపుల్ టైమ్స్ ఆయిల్ రీయూజ్ చేయటం, బాగా రీహీట్ చేయటం, బాగా హై టెంపరేచర్స్లో రీహీట్ చేసే మూలంగా, అన్హెల్దీ ఫుడ్స్ తినటం మూలంగా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. నాట్ ఓన్లీ టైప్ ఆఫ్ ఆయిల్ బట్ ఆల్సో క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అండ్ కుకింగ్ మెథడ్స్ అన్నీ కూడా మనం రెగ్యులేట్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఆయిల్ ఎంత వాడాలి, ఎంత వాడితే మంచిది, ఎక్కువ మోతాదులో ఆయిల్ వాడకంతో వచ్చే అనర్థాలు ఏంటి అనేది తెలుసుకోకుండా వాడకం మొదలు పెడితే తప్పకుండా నష్టం జరుగుతుందని, ఆరోగ్యం దెబ్బతింటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ నుంచి బయట ఆర్డర్ చేసి తీసుకోవడము, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే అనేక రకమైన వ్యాధులకి మనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, BP కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మన దేశంలో దాదాపు 2.5 నుంచి 2.6 కోట్ల టన్నుల వంట నూనె వినియోగిస్తున్నాం. దీంతో మన దేశం నూనె ఎగుమతులపై ఆధారపడుతోంది. రోజు ఎక్కువగా నూనెతో వండిన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లకు మించి నూనె వాడకూడదని సూచిస్తున్నారు డాక్టర్లు. చాలా మంది దీన్ని గుర్తించకుండా ప్రమాదంలో పడుతున్నారని చెబుతున్నారు వైద్యులు. జెనెటిక్స్ లోడ్స్ ద గన్ అండ్ ఎన్వైరన్మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్ అంటారు. అంటే కొన్ని జెనెటిక్ పరంగా, వంశపరంగా కానివ్వండి, మన మేకప్, ఇండియన్ మేకప్ కానివ్వండి, కొన్ని ప్రీడిస్పోజిషన్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అయినా మన అలవాట్లు, మన ఆహారంతో అయ్యి మనం ట్రిగర్ చేస్తామన్నమాట. సో అందుకనే ఆయిల్స్ అనేవి మన ఫుడ్లో, ఆహారంలో ఇంటిగ్రల్ పార్ట్, అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. అందుకనే డెఫినెట్లీ దాన్ని రెగ్యులేట్ చేయటం, పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎనీ ఎక్సెస్ ఆయిల్ will immediately cause these impacts. వంటల్లో నూనె ఆరోగ్యానికి అవసరమే, కానీ ఎంత మోతాదులో అనే విషయంలోనే ప్రజల్లో స్పష్టత ఉండాలి. ఒకే రకమైన నూనె కాకుండా రొటేషన్లో వాడటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. తక్కువ నూనెతో వండే పద్ధతులు, బేకింగ్ లేదా స్టీమ్ వంటలు చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈవినింగ్ 5 or 6 అయిందనుకోండి, అందరూ పిల్లలు కానీ, పెద్దలు, ఇంట్లో వాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ మిర్చి బండిలు ఉన్నాయా తిందామా అని చూస్తున్నారు. అది ఏం ఆయిల్ వాడుతుర్రు, ఎంత వాడుతుర్రు, అది బాడీకి ఎలాంటిది అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇక నుంచి, ఎందుకంటే మనం ఆరోగ్యం కాపాడుకుంటేనే మనకు అదే పెద్ద ఆస్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. అందరూ ఆయిల్ అనేది తక్కువ వాడండి. మంచి నూనెను మితంగా తీసుకోకపోతే వంట నూనె కూడా మనకు ఎంతో చేటు చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా తగ్గించడం మంచిది. ఆయిల్ వాడకాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఒక్కో నెలకు ఎంత తగ్గించుకోవాలి?
ఒక్కసారిగా తగ్గించుకోవడం ఏ కుటుంబం వల్ల కాదు, కానీ క్రమంగా తగ్గించడం అలవాటు చేసుకోవాలి. లేదంటే ఈ వాడకం ఇలాగే ఉంటే కొన్నేళ్లలోనే ఇప్పుడున్న దానికి ట్రిపుల్ కావడం పక్కా. సో అతిగా ఆయిల్ ఉపయోగించి అనారోగ్యం పాలు కావడం కంటే మితంగా వాడి కేరింగ్గా ఉండడం బెటర్. వంట నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ పూర్తిగా నూనె వాడకాన్ని ఆపేసే బదులు క్రమంగా తగ్గిస్తూ పోవాలి. రోజుకు 15 నుంచి 20 ml మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అంటే 3 నుంచి 4 చెంచాల మేర తీసుకుంటే చాలు. ఆయిల్ ప్యాకెట్ పై లేబుల్ చెక్ చేయాలి. రిఫైన్డ్ ఆయిల్స్ ని దూరంగా ఉంచడమే మంచిదంటారు నిపుణులు. గ్రిల్లింగ్, డీప్ ఫ్రైయింగ్ కాకుండా ఉడకబెట్టేందుకే ఎక్కువగా ప్రయత్నించాలి. పూర్తిగా ఒకే నూనెపై ఆధారపడకుండా వాటిలో పల్లి నూనె, ఆవాల నూనె లాంటివి కలుపుకుంటే మంచిదే. కొంతవరకైనా ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్ అవుతాయనేది నిపుణుల మాట. నెలలో ఎంత నూనె వాడుతున్నారో ఓసారి చెక్ చేసుకోవాలి. ఇంట్లో 4 సభ్యులు ఉన్నారంటే మొత్తాన్ని 4తో డివైడ్ చేయాలి. ఓ వ్యక్తి నెలలో 1/2 లీటర్ కన్నా ఎక్కువ నూనె వాడుతున్నారు అంటే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అంటే రోజుకి 4 చెంచాల నూనె వాడుతున్నారని అర్థం. ఇలా లెక్కించి చూసి క్రమంగా ఆ మేరకు నూనె వాడకాన్ని తగ్గించుకోవాలి. నెల చెక్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే ఆయిల్ వాడకం తగ్గుతుంది. ఈ అలవాటు అందరినీ ఆరోగ్యంగా ఉంచుతుందంటారు వైద్యులు. నిజానికి కేవలం క్యాలరీల గురించి మాత్రమే పట్టించుకుంటూ ఆయిల్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మితంగా తీసుకోకపోతే వంట నూనె కూడా ఎంతో హాని కలిగిస్తుంది. ఇక ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ వాడకూడదు. పొంగుతున్న లేదా రంగు మారిన నూనెను అస్సలు ఉపయోగించకూడదు. రోడ్డు పక్కన బళ్లపై, హోటళ్లలో వాడిన నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల అది నల్లగా, జిగురుగా తయారవుతుంది. ఒకసారి బాగా వేడి చేసిన తర్వాత ఆ నూనెను సాధారణ కూరల్లో ఉపయోగించడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ 2 లేదా 3 సార్లు డీప్ ఫ్రై చేసిన నూనె చిక్కగా తయారవుతుంది. అది ఎందుకు పనికిరాదు. ఇలాంటి నూనెను వాడటం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. వంట నూనెను 1 లేదా 2 సార్లు మాత్రమే వేడి చేయాలి. అంతకంటే ఎక్కువ సార్లు వేడి చేస్తే అది హానికరమైన సమ్మేళనాలను విడుదల చేస్తుంది. నూనెను పదే మరిగించడం వల్ల అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడతాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. పదే వేడి చేసే వంట నూనెలు పాలీసైక్లిక్, అరోమాటిక్ హైడ్రోకార్బన్ల వంటి వివిధ రకాల సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా గుర్తించబడ్డాయంటారు నిపుణులు. ICMR సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ నూనె వాడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందనేది నిపుణుల హెచ్చరిక. ఇది కడుపు ఉబ్బరం, అలాగే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇది ఇన్సులిన్ సమస్యలను పెంచి డయాబెటిక్ దారితీస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ కూడా రోజువారీ వంట నూనె తీసుకోవడం అనేది గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుందని చెబుతోంది. నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యము సొంతమవుతుంది. వేపుళ్ల బదులు బేకింగ్, స్టీమింగ్ కు ప్రాధాన్యమివ్వాలి. దీంతో A, D, K విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఫ్రైడ్ స్నాక్స్ కి బదులు రోస్ట్ చేసిన లేదా స్టీమ్ చేసిన స్నాక్స్ ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. నూనెలు కాస్త తక్కువగా వాడేవారు వంటలో పొరపాటున కాస్త ఎక్కువైతే తినడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు నూనెను కొలత ప్రకారం వాడుకోవడమే పరిష్కారం. ఇందులో భాగంగా డైరెక్ట్ గా బాటిల్లో నుంచి నూనెను పోసే బదులు టీ స్పూన్ లాంటి వాటితో ఆయిల్ వేయాలి. అప్పుడు ఎంత నూనె వాడుతున్నారో తెలుస్తుంది. ఎప్పుడూ ఒకే నూనెను కాకుండా కాంబినేషన్ ఆయిల్స్ ని వాడితే మంచిదే. సన్ఫ్లవర్, రైస్ బ్రాన్, నువ్వులు, వేరుశనగ, కొబ్బరి నూనెల్లో ఉండే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా అవసరం. మన శరీరం వాటిని స్వయంగా తయారు చేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే వేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నూనె వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక లెక్క వేసి చూసుకోవాలి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. విపరీతంగా పెరిగిపోతున్న కుకింగ్ ఆయిల్ వాడకానికి చెక్ పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా వంట కోసం ఉపయోగించే నూనె శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే నూనె ప్యాకెట్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిట్ గా ఉండటానికి డైట్ ప్లాన్ సరిగ్గా ఉండాలి. అంతేకాదు ఆరోగ్యానికి తయారు చేసే ఆహారంతో పాటు అందులో ఉపయోగించే పదార్థాలు కూడా చాలా ముఖ్యం. వంటకు వినియోగించే నూనె మంచిది కాకపోతే లేనిపోని చిక్కులు వచ్చి పడతాయి. అందుకే వంట నూనె కొనే ముందు కొన్ని అంశాలపై శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ సాధారణంగా ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఈ నూనెను వేడి చేయకుండా తయారు చేస్తారు. అంతేకాకుండా వాటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. వాటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాటిలో విటమిన్ E, పాలిఫెనాల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటాయి.
అందుకే వీటిని ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపూరిత అంశాలు సులభంగా విడుదలవుతాయి. అంతేకాదు ఈ నూనెతో వంట చేయటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదంటారు. ఇక వంట కోసం ఎల్లప్పుడూ ఒకే విధమైన నూనెపై ఎప్పుడూ ఆధారపడకూడదు. ఇటువంటి నూనెలలో పోషకాలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచలేవు. అందుకే 2-3 రకాల నూనెలను ఉపయోగించడం మంచిది. దీనివల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు లభించే అవకాశం దొరుకుతుంది. వీలైనంత వరకు నూనెను వంటల్లో తక్కువగా వినియోగించాలి. ఆరోగ్య సమస్యల్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది. మొత్తానికి కుకింగ్ ఆయిల్ వాడకాన్ని బాగా తగ్గించుకోవాల్సిందే, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. ఎవరు ఎంత ఆయిల్ వాడుతున్నారో ఆలోచించాలి. మోతాదుకు మించి ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. పరిమితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఇలా ఏ కుటుంబానికి ఆ కుటుంబం నూనె వాడకాన్ని తగ్గిస్తేనే దేశంలో పెరిగిపోయిన వినియోగం తగ్గుతుంది.